జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును హుజూరాబాద్ ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సహకార సంఘం చైర్మన్ సంపత్ మాట్లాడుతూ జమ్మికుంట వీణవంక ప్రధాన రహదారుల గల ఈ బంకు 2018లో డీజిల్ బంకుగా ప్రారంభమై రైతులకు చాలా వరకు ఉపయోగపడిందన్నారు। రైతులు నాట్లు వేసే సమయంలో అటుగా వెళ్లే వాహనదారులకు చాలా వరకు ఈ బంకు ఉపయోగపడింది। జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఈ బంకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడింది। ఇప్పుడు పెట్రోల్ బంకు అందుబాటులోకి రావడం వలన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు। రైతులు ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। రాబోయే రోజుల్లో జమ్మికుంట సొసైటీ మరింతగా అభివృద్ధి చెంది రైతులకు మరింత సేవలు అందిస్తామని తెలిపారు। ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల దృష్టిలో ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది। ఇందులో మన ఆయిల్ చేంజ్ మిషన్ కానీ ఏటీఎం కానీ 24 అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం। ఈ సందర్భంగా ఈ చిగ్గేపల్లి పెట్రోల్ పంపు చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగలరని అవిగా పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కలిపి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఇవాళ రైతులకి అద్భుతంగా డీజిల్ పెట్రోల్ అందుబాటు ఉండేలాగా నాణ్యమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవాళ రైతులకి అందుబాటు చేయాలని ఇలా గొప్ప ఆలోచనతోని ఇవాళ జగ్గాయపల్లి గ్రామ పంచాయతీలో ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది। రైతులకి నిత్యం అందుబాటులో ఉంటుంది। వాళ్ళ ఫెసిలిటీస్ ఇన్ని రోజులు జమ్మికుంట వరకు కూడా పోకుండా ఇంకా దగ్గరనే ఊర్లోనే ఉండేటట్టు ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకి దగ్గరగా ఉండేటట్టు ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది। దీంతో పాటు ఇవాళ ఏటీఎం కూడా పెట్రోల్ పంప్లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది। కాబట్టి రైతులకి అద్భుతమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై తెలంగాణ, జై